సో మీరు కూడా ఇలాంటి సోషల్ మీడియా పోస్టర్స్ని డిజైన్ చేయాలనుకుంటారా? సో దీన్ని నేను ఎడోబ్ ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి డిజైన్ చేశాను. సో ఈ పోస్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ కోసం రా ఫోటేజ్, పిహెచ్డి ఫైల్స్, ఫండ్స్, ఎలిమెంట్స్, సో ఇవన్నిటిని కలిపి నేను ఒక డ్రైవ్లో సేవ్ చేశాను. సో డ్రైవ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఈ ట్యుటోరియల్ని చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసిన దాంట్లో మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. సో ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఫోటోషాప్ ఓపెన్ చేసుకోమని ఇలా వస్తుందిగా. సో అక్కడ మీరు క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలి కాబట్టి విత్ 1080, హైట్ 1350, రిజల్యూషన్ 300 అండ్ పోస్టర్ అని రీనేమ్ ఇచ్చుకుంటున్నాను. సో క్రియేట్, కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే రూలర్స్ వస్తాయి. సో రూలర్స్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి, సేమ్ నేను అడ్జస్ట్ చేసుకున్నట్టు. సో రూలర్స్ అనేది పోస్టర్ డిజైనింగ్ అప్పుడు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైల్, ప్లేస్. సో ఈ పోస్టర్కి సంబంధించిన ఫోటేజ్ అంతా నేను ఒక ఫోల్డర్లో పెట్టుకున్నాను, ఫోటేజ్ మొత్తం. సో గ్రేడియంట్స్ అయినా, సోషల్ మీడియా ఐకాన్స్, ఫండ్స్ అన్నిటినీ. సో ఇప్పుడు నేను ఈ గ్రేడియంట్ ఇమేజ్ని ప్లేస్ చేసుకున్నాను. సో ఇలా డ్రాగ్ చేసుకోండి. సో మీరు ఇదే పోస్టర్ని ప్రాక్టీస్ కనుక చేయాలనుకుంటే సేమ్ నేను చెప్పే స్టెప్స్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. సో ఎంటర్. నెక్స్ట్ గ్రేడియంట్ ఫిల్ కలర్ తీసుకోవాలి. సో ఇక్కడ కింద ఆప్షన్లోకి గ్రేడియంట్ ఫిల్ కలర్ తీసుకోండి. సో ఈ గ్రేడియంట్ కలర్ని మీరు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఇప్పుడు నేను చూపించినట్టుగా చేసుకోండి. సో అక్కడ క్లిక్ చేస్తే సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది. సో అక్కడ ఇంపోర్ట్ గ్రేడియంట్స్ అని ఉంటుంది కదా. సో అక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ గ్రేడియంట్ చేసుకోవచ్చు. సో ఓకే క్లిక్ చేసి మీరు 90 ఇచ్చుకోండి, ఒపేసిటీ 90 పెట్టేసుకోండి. నెక్స్ట్ ఫైల్, ప్లేస్. సో ఈ ఇమేజ్ని నేను ప్లేస్ చేసుకున్నాను. సో అడ్జస్ట్ చేసుకోండి దీన్ని కూడా. అండ్ కంట్రోల్ టీ, మళ్ళీ కంట్రోల్ టీ ఇచ్చుకోండి. ఇప్పుడు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. సో రైట్ క్లిక్ ఇస్తే కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఫ్లిప్ హారిజాంటల్ అని ఉంటుంది, లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ ఫ్లిప్ హారిజాంటల్. అండ్ ఇప్పుడు ఆ ఇమేజ్ లేయర్ని సెలెక్ట్ చేసి ఫిల్టర్, కెమెరా రా ఫిల్టర్స్ అని ఉంటుంది, షార్ట్ కట్ షిఫ్ట్ కంట్రోల్ ఏ. సో ఇలా వచ్చేస్తుంది. సో అక్కడ కలర్ ఆప్షన్లోకి వెళ్తే మీరు టెంపరేచర్, సాచురేషన్ ఇవన్నీ ఉంటాయి, టెంట్. సో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో మీరు రెగ్యులర్గా మీరు ఫోటోషాప్ చేసే వాళ్ళైతే రెగ్యులర్గా మీకు ఏ అయితే బ్లాక్ అండ్ ఫోటో ఈజీ అనిపిస్తుందో ఏమైతే సో అది ఫాలో అయిపోవచ్చు ఇదే కాకుండా. సో మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ కలరింగ్ అన్ని ఇచ్చేసి. సో అక్కడ లేయర్ మాస్క్ తీసుకోండి, కింద ఉంటుంది లేయర్ మాస్క్, ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది. సో గ్రేడియంట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఒక బేసిక్ డిఫాల్ట్ గ్రేడియంట్ని సెలెక్ట్ చేసుకోండి స్టార్టింగ్లో, బ్లాక్ అండ్ వైట్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు దీనిలా కింద డ్రాగ్ చేయండి. సో ఎందుకంటే కింద ఉన్న ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉంది కదా మనకి, ఇప్పుడు నేను మళ్ళీ చూపించినట్టుగా. సో మళ్ళీ చేస్తున్నాను, ఇట్లా డ్రాగ్ చేయంగానే ఫెదర్ వచ్చేస్తుంది అన్నట్టు, ఫెదర్గా ఎడ్జెస్ వచ్చేస్తాయి. సో దానివల్ల పోస్టర్ లుక్ అనేది మారిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సో ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి అండ్ ఈ మెన్ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ మెన్ ఇమేజ్ని కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి అన్ని ఓకే అయిపోయింది. సో కింద ఫోల్డర్ లా ఒకటి ఉంటుంది ఐకాన్, సో దాన్ని క్లిక్ చేస్తే మీకు గ్రూప్ వస్తుంది. సో నేను దాన్ని బ్యాక్గ్రౌండ్ అని రీనేమ్ ఇచ్చుకుంటున్నాను. ఓకే, బ్యాక్గ్రౌండ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు న్యూ టెక్స్ట్ తీసుకున్నాను. సో ఈ ఫండ్ తీసుకున్నాను. సో మీరు ఆ ఫండ్స్ అనేటివి, గ్రేడియంట్స్ అనేవి ఆప్షనల్, జస్ట్ నేను ప్రొవైడ్ చేయాలి కాబట్టి ప్రొవైడ్ చేశాను ఫోల్డర్లో మీకు లింక్. సో మీరు అవే కావాలంటే అవే వాడుకోండి. సో ఇక్కడ నేను విఆర్ క్రియేటివ్ అని ఇస్తున్నాను. సో వైట్ కలర్ ఇచ్చుకుంటున్నాం. సో సెంటర్లోకి అలైన్ చేసుకోండి దాన్ని. అండ్ మీరు కావాల్సి వస్తే మళ్ళీ గ్రూప్ను ఓపెన్ చేసి వాడుకోవచ్చు. అండ్ నేను ఈ గ్రేడియంట్కి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి లాక్ చేసేస్తున్నాను లేయర్స్. అండ్ ఇప్పుడు ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి కింద ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు లేయర్ స్టైల్ అనేది ఓపెన్ అవుతుంది.
అక్కడ నుంచి అయినా గ్రేడియంట్ ఓవర్లే స్ట్రోక్ అని ఇవి ఏవైనా ఇచ్చుకోవచ్చు. సో లేదంటే మీరు డబుల్ క్లిక్ ఇవ్వచ్చు లేయర్ మీద. సో అక్కడ కూడా గ్రేడియంట్ ఓవర్లే ఉంటుంది. సో నేను జస్ట్ ఏదో ఇవ్వాలని ఇచ్చినాను. మీరు కావాల్సి వస్తే డిఫాల్ట్గా వైట్ చేసుకొని, లేదంటే నేను జస్ట్ నార్మల్గా జస్ట్ మీకు చూపించడానికి నేను ఈ గ్రేడియంట్ ఓవర్లే ఏదో ఇస్తున్నాను. లేదంటే మీకు ఇదే పర్ఫెక్ట్గా సెట్ అయింది అనుకుంటే మీరు కూడా ఇదే ఫాలో అయిపోవచ్చు. సో ఇదే గ్రేడియంట్ కలర్ను, లేదంటే వేరేది మీ ఓన్గా ఏదైనా వేరే ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టెక్స్ట్ తీసుకోవాలి మనం. సో మళ్ళీ ఇప్పుడు వేరే ఫంట్ ఇంకోటి. అండ్ ఇక్కడ నేను డిజిటల్ అని ఇస్తున్నాను. ఓకే, డిజిటల్. సో దీనికి కూడా నేను గ్రేడియంట్ అప్లై చేస్తున్నాను. సో ఈ గ్రేడియంట్ అనేది మీకు లింక్లో చేయడం జరుగుతుంది. సో టెక్స్ట్ గ్రేడియంట్ అని ఉంటుంది పేరు. సో దీన్ని కూడా ఇంతకుముందు చూపించినట్టుగానే సేమ్ ఇంపోర్ట్ ఉంటుంది, సేమ్ అలానే ఇంపోర్ట్ చేసుకోవడం ఉంటుంది. సో దీన్ని కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో దీన్ని ఇలా కిందకి డ్రాగ్ చేసుకోండి. ఆల్టో పట్టుకొని డ్రాగ్ చేస్తే డూప్లికేట్ వస్తుంది, లేదంటే కంట్రోల్ ప్రెస్ చేస్తే డూప్లికేట్ వస్తుంది. సో నేను టైం వేస్ట్ అయింది కానీ సో ఇలా చూపించేసాను. సో మార్కెటింగ్ అని ఇచ్చుకున్నాను. సో డిజిటల్ మార్కెటింగ్. సో దీనికి నేను గ్రేడియంట్ అనేది చేంజ్ చేస్తాను అనమాట. సో విఆర్ క్రియేటివ్ అనేది దానికి ఇచ్చిందే నార్మల్గా డిఫాల్ట్గా అప్లై చేసేస్తాను. సో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కాకుండా డిఫాల్ట్గా అప్లై చేసేస్తున్నాను. సో మళ్ళీ ఇచ్చుకోకుండా ఓకే 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 ప్రెస్ చేసేయండి. అండ్ మళ్ళీ ఇప్పుడు మార్కెటింగ్ అనేది ఆల్ట్ పట్టుకొని కిందకి ట్రై చేస్తే మళ్ళీ డూప్లికేట్ వచ్చేస్తుంది. సో మళ్ళీ ప్రెస్ చేసి దీనికి రీనేమేజ్ చేసుకుంటున్నాను. ఏజెన్సీ అని ఇచ్చుకుంటున్నాను ఈసారి. ఏజెన్సీ. ఓకే, సో దీని ఫంట్ అనేది నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వేరే ఫంట్ పెడుతున్నాను దీనికి సూట్ అయ్యే విధంగా. ఓకే, నాకు ఇది జస్ట్ సెట్ అయిపోయింది ఆటోమేటిక్గా నేను సెలెక్ట్ చేయగానే. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కాబట్టి సో నేను ఇది ఓకే చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేయాలనుకుంటే సో ఇక్కడికి సంబంధించింది అయితే మెయిన్ హెడ్డింగ్ అయితే అయిపోయింది కాబట్టి మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు దేని సంబంధించింది, మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళకుండా. సో ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోండి. కావాలంటే మళ్ళీ కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడే చేసుకుంటే బెటర్, ఫస్ట్ ఏమేం కావాలో అనేది. సో నేను ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డిజిటల్ని సెలెక్ట్ చేస్తున్నాను. డిజిటల్ టెక్స్ట్ అని. సో ఆల్ట్ పట్టుకొని దాని కిందకి డ్రాగ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను అవర్ సర్వీసెస్ అని టెక్స్ట్ టైప్ చేద్దాం అనుకుంటున్నాను. అవర్ సర్వీసెస్, సర్వీసే, ఓన్లీ సర్వీస్. సో మీరు ఏదైతే వర్క్ని చూపించాలనుకుంటున్నారో అక్కడ దానికి హెడ్డింగ్ అవర్ సర్వీస్ అని. సో దీని సైజ్ కూడా కొంచెం డిక్రీజ్ చేయండి. సో అక్కడ ఇలా ఇచ్చుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను రెక్టాంగులర్ టూల్ తీసుకుంటున్నాను. సో కలర్ అనేది మీ ఆప్షనల్. సో నేను ఇక్కడైతే డిఫాల్ట్ ఇలా తీసుకుంటున్నాను నార్మల్గా చూపించడానికి. ఓకే, సో మీరైతే ఇలా ఇప్పుడు నేను చేసినట్టుగా చేయండి. సో దీని మీద టెక్స్ట్ రావడానికి నేను ఇలా బ్యాక్గ్రౌండ్గా రెక్టాంగులర్ టూల్ ఇస్తున్నాను ఒకటి. ఓకే, సో ఇలా ఇచ్చుకోండి. సో ఇలా వచ్చేస్తుంది కదా. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. సో మీరు కన్ఫ్యూజ్ కావద్దని నేను మెయిన్ దగ్గర కొంచెం స్లోగానే చెప్తున్నాను. ఓకే, సో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో నాకు పర్ఫెక్ట్గా రావట్లేదు. సో నేను ఒక పర్ఫెక్ట్గా తీసుకుందాం అంటే జస్ట్ పోస్టర్ ఇప్పుడు ఒక్కదాని వల్ల పోస్టర్ అనేది ఒకటి లుక్ వెళ్ళిపోతుంది. ఏ మాత్రం
ఏదైనా పోస్టర్లో ఏదైనా వెళ్ళిపోయినా కానీ ఆ పోస్టర్ ఎంత బాగున్నా దాని లుక్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకటికి 2 సార్లు కరెక్ట్గా చూసుకొని మరి ఏదైనా ఏదైనా షేప్స్ కానీ టెక్స్ట్లో కానీ గ్రేడియంట్స్ అప్లై చేసేటప్పుడు కానీ పర్ఫెక్ట్గా అప్లై చేయండి పోస్టర్కి సెట్ అయ్యే విధంగా, ఏదో నార్మల్గా చేసినామని కాకుండా. సో ఇందాక నేను పెట్టిన షేప్ అనేది కరెక్ట్ కొంచెం చిన్నగా వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ అది డిలీట్ చేసి వేరే తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఇంకో ఎలిప్స్ టూల్ తీసుకున్నాను. సో దాన్ని ఇలా కొంచెం నార్మల్గా డ్రా చేసుకోండి, సైడ్కి ఇలా సైడ్కి డ్రా చేసుకోండి. సో డ్రా చేసుకొని అలా అడ్జస్ట్ చేసుకొని, ఓకే, ఎడ్జెస్ అనేది కొంచెం కర్వ్గా వస్తాయి అన్నట్టు. సో ఎడ్జెస్ అనేది కర్వ్గా వస్తాయి అంటే చూడనీకి కూడా లుక్ బాగుంటుంది. సో ఈ ఎలిప్స్ని కూడా కొంచెం డిక్రీజ్ చేద్దాం, అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దీంట్లో మనకు టెక్స్ట్ రావాలి కదా రెక్టాంగిల్లో. సో ఇప్పుడు మనం టెక్స్ట్ ఇచ్చుకోవాలి. సో కానీ దానికంటే ముందు నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ ఈ 2 రెక్టాంగిల్స్ మనకు చాలా కావాలి కాబట్టి సో ఫస్ట్ డూప్లికేట్ తీసుకుందాం 1 by 1 టెక్స్ట్ ఇచ్చేమో కంటే ముందే. సో ఇలా 1 by 1 ఆల్ట్ పట్టుకొని కిందకి జరుపుతా, ఎందుకంటే మనం గ్రూప్ని ఫాలో అవుతున్నాం. సో నార్మల్గా వేయకుండా, సో కన్ఫ్యూజ్ కాకుండా గ్రూప్ని ఫాలో అవుతున్నాం కాబట్టి. సో ఈ ముందు అయితే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో టెక్స్ట్ 1 అని ఇచ్చుకుంటున్నాను. సో గ్రూప్ని పెట్టుకొని, సో అండ్ ఈ షేప్స్ని అన్నిటిని సెలెక్ట్ చేసుకొని షేప్స్ అని ఇచ్చుకుంటున్నాను రీనేమ్. ఓకే, నేను ఇక్కడ టైం వేస్ట్ అయింది కానీ స్పీడ్గా జరిపిస్తున్నాను. ఇప్పుడు నేను టెక్స్ట్ ఇచ్చుకుంటున్నాను. సో మీరేంటంటే ఒకసారి రెక్టాంగిల్ ఇచ్చుకొని మళ్ళీ దాని తర్వాత టెక్స్ట్ ఇచ్చుకుంటే మీరు గ్రూప్ చేసుకోవడానికి అంతగా కుదరదు. సో రాదు, వెనక ముందు అవుతుంది, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందుకని నేను ఫస్ట్ షేప్స్ ఇచ్చుకొని తర్వాత అలా ఇచ్చుకున్నాను. సో ఇక్కడ నేను సోషల్ మీడియా మార్కెటింగ్ అని ఇస్తున్నాను. సో దాని కలర్ బ్లాక్ అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది కదా. సో బ్లాక్. సో ఇట్లా కంట్రోల్+ చేస్తే ఇలా దగ్గరకు వస్తుంది అనమాట. సో ఇలా అడ్జస్ట్ చేసుకోండి దీన్ని కూడా సేమ్. ఓకే, సో 1 by 1 దీన్ని కూడా సేమ్ ఇలా డ్రాగ్ చేసి మళ్ళీ దాన్ని రీనేమ్ ఇచ్చుకోండి 1 by 1 కన్ఫ్యూజ్ కాకుండా. సో ఫస్ట్ మీరు షేప్స్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత టెక్స్ట్ 1 by 1 ఇచ్చుకుంటే దాన్ని గ్రూప్గా చేసుకుంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. సో వెబ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్. అండ్ ఇప్పటికీ నేను గ్రూప్ చేయట్లేదు దీన్ని. సో ఇంకా కొంచెం ఉంది కాబట్టి, ఫైనల్ స్టేజ్ కాబట్టి ఇంకా కొంచెం ఉంది, ఇంకా అక్కడక్కడ టెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను వైట్ ఇచ్చేసుకుంటున్నాను కలరింగ్ టెక్స్ట్ ఇంకో దానికి. సో నార్మల్గా ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని సో ఈ సైజ్ ఇచ్చుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు నేను హ్యావ్ ఎన్ అని ఇస్తున్నాను. సో అక్కడ నాకు హ్యావ్ ఎన్ ఐడియా ఆర్ ప్రాజెక్ట్ రావాలి. సో అట్లా ఇచ్చుకుంటున్నాను. ఫస్ట్ హ్యావ్ ఎన్. సో ఇంకా ఈ పోస్టర్కి సంబంధించిన ఇంకేదైనా ఫోటోషాప్కి సంబంధించిన సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను ప్రతి ఒక్క కామెంట్కి. సో మీరు కామెంట్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ కానీ దీనికి సంబంధించిన లేదంటే ఫోటోషాప్లో సంబంధించిన కానీ నెక్స్ట్ ఇంకే ట్యూటోరియల్ కావాలి, ఎలాంటి టైప్ పోస్టర్ అన్నా, ఇలాంటి థంబ్నెయిల్ డిజైనింగ్ అన్నా, ఎలాంటి ట్యూటోరియల్ అయినా ఫోటోషాప్కి సంబంధించి సో మీరు కామెంట్ చేయండి కింద. సో దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో. ఓకే, సో ఇప్పుడు ఐడియా ఇచ్చుకున్నా కదా. సో దాన్ని ఆల్ట్ పట్టుకొని కిందకి డ్రాగ్ చేయొచ్చు ఫస్ట్. కాకపోతే నేను ఒక గ్రేడియంట్ ఇచ్చుకుంటున్నాను. సో ముందే నేర్చుకోవచ్చు, లేకపోతే అన్నిటిని ఒకటేసారి సెలెక్ట్ చేసి గ్రేడియంట్ ఇచ్చుకోవచ్చు. సో నా ఆప్షన్ కంటే అలైన్ ఇస్తేనే కొంచెం బెటర్ అనుకుంటా. సో ఇలా అయితే మళ్ళీ టెక్స్ట్ని ఒక్కొక్కసారి వేసుకుంటారు. సో ఫస్ట్ మీరు అంతా టెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత 3 లేయర్స్ని సెలెక్ట్ చేసి గ్రేడియంట్ ఇస్తే అయిపోతుంది. సో ఇలా అయినా నేర్చుకోవచ్చు, అలా అయినా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని సెంటర్ కరెక్ట్ ఐడియా కింద సెంటర్లో రావాలి కదా. సో ఇలా అడ్జస్ట్ చేసుకోండి.
సో మళ్ళీ ఇంకోసారి ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఇంకో డూప్లికేట్ వస్తుంది కదా. సో ఇక్కడ ప్రాజెక్ట్ అని ఇచ్చుకోండి. సో దాన్ని కూడా సెంటర్లోకి పెట్టండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా. ఓకే. సో ఇప్పుడు మనకు ఒక లుక్ అనేది క్రియేట్ అవుతుంది పోస్టర్కి. సో ఇంకా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోండి పర్ఫెక్ట్గా. నేనైతే ఇప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు వేసుకుంటున్నాను. సో మనం చేస్తున్న కొద్దీ మనం ఇంకేం బెటర్గా ఇంకేం చేంజ్ చేయాలి, అడ్జస్ట్మెంట్స్ ఇంకేం చేస్తే ఇంకా కొంచెం లుక్ బాగుంటుంది అనేది ఈజీగా మీకు తెలిసిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఇక నాకు ఇది అవసరం లేదు కాబట్టి దీన్ని లాక్ చేసేస్తున్నాను. సో నాకు తెలుసు కాబట్టి ముందే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను స్టార్టింగ్లో లాక్ ఇవ్వలే గ్రేడియంట్కి బ్యాక్గ్రౌండ్కి ఇచ్చినప్పుడు. ఓకే. సో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ అన్ని లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో లేయర్స్ ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసు కదా. ఫస్ట్ ఒక లేయర్ సెలెక్ట్ చేసి అండ్ కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇంకో లేయర్ని నొక్కితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇంకొక పెన్ టూల్ని సెలెక్ట్ చేసి సో ఫిల్ కలర్ తీసి స్ట్రోక్ ఇచ్చుకోండి. ఇలా ఈ స్ట్రోక్ ఇచ్చుకోండి. ఫస్ట్ మీకు డిఫాల్ట్గా లైన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ గీతల్లో స్ట్రోక్ ఉంటుంది, ఐ మీన్ లైన్స్. సో స్ట్రోక్ వచ్చేసి 4 ఇచ్చుకోండి. సో పెన్ టూల్తో ఇలా డ్రా చేసుకోండి మీరు. సో ఇది అయితే పెన్ టూల్‌లో అంత హార్డ్ ఏముండదు. సో ఈజీ అనమాట. సో బేసిక్ నార్మల్ సింపుల్ ఇలా అలా ఒక కర్వ్, ఇలా ఒక కర్వ్ అంతే. సో వచ్చేసింది కదా. సో దాన్ని కూడా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. సో నాకు కాకపోతే అది ఇమేజ్ బ్యాక్ సైడ్ వస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. అండ్ ఇలా రొటేషన్ ఇచ్చుకున్నాను. సో కొంచెం ఇలా సైడ్కి కాకుండా కొంచెం ఇమేజ్ బ్యాక్ సైడ్ నుంచి వస్తే బెటర్ ఉంది అనిపిస్తుంది. సో దీన్ని నేను ఇమేజ్ ఏదైతే ఉందో ఇమేజ్ కిందకి తెస్తాను, ఇమేజ్ లేయర్ కిందకి. సో గ్రేడియంట్కి ఇమేజ్కి మధ్యలో. ఓకే. గ్రేడియంట్కి ఇమేజ్కి మధ్యలో. ఓకే. ఇప్పుడు దీన్ని నేను బ్యాక్ సైడ్కి పంపించవచ్చు. సో ఇప్పుడు సెలెక్ట్ చేసి బ్యాక్ సైడ్కి పంపిస్తున్నాను. సో చూస్తారుగా. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకోండి సేమ్ ఇలా. సో దీనికైతే ఫిల్ కలర్ ఉండాలి, స్ట్రోక్ కలర్ ఉండొద్దు. సో నార్మల్గా సింపుల్గా మన గ్రేడింగ్కి తగ్గట్టుగా మనకి ఎల్లో అయితే ఇందాక నుంచి కొంచెం బెటర్గా వస్తుంది కాబట్టి నేను ఎల్లోనే తీసుకుంటున్నాను కొంచెం కనిపించడానికి. సో మీరు ఎల్లో బదులు వైట్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. సో నేనైతే గ్రేడియంట్ కలర్ని బట్టి ఎల్లోని ప్రిఫర్ చేస్తున్నాను ఆ గ్రేడియంట్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేది. సో మనకి పెన్ టూల్కి వచ్చింది కాబట్టి పెన్ టూల్లో ఫిల్ కలర్ తీసేయాలి. సో పెన్ టూల్ని సెలెక్ట్ చేసి ఫిల్ కలర్ తీసేయండి. ఓకే. సో ఇప్పుడు ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకోవాలి మనం. సో ఇందాక మనం ఆ లేయర్ ఉండి కలర్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి, అంటే ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాం కాబట్టి ఫిల్ వచ్చింది దానికి. ఓకే. ఇప్పుడైతే ఇంకొక ట్రయాంగిల్ని డ్రా చేసుకోండి. సో దాని మీద కంట్రోల్ టీ ప్రెస్ చేసి మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఫ్లిప్ వర్టికల్ అని ఉంటుంది. ఓకే. ఫ్లిప్ వర్టికల్ అయినా ఇచ్చుకోవచ్చు, రొటేట్ అయినా చేసుకోవచ్చు దాన్ని రౌండ్గా. కాకపోతే ఈజీ మెథడ్ అంటే ఫ్లిప్ వర్టికల్ అంతే. సో ఇంకేమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే కావాలంటే చేసుకోండి ఇప్పుడే. అండ్ ఇప్పుడు నేను కొంచెం హ్యావ్ ఎన్ ఐడియా ఆర్ ప్రాజెక్ట్ అనేది పైనకి జరుపుతున్నాను కొంచెం. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఈ రెక్టాంగిల్ని కూడా సేమ్ అదే ఇమేజ్ బ్రష్లోనే పెడతాం అనుకుంటున్నాను. సో అది ఏదైతే షేప్ మనం ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టినామో ఇమేజ్కి గ్రేడియంట్కి మధ్యలో, సో దీన్ని కూడా అక్కడనే పెడుతున్నాను. ఓకే. సో ఇలా ఇచ్చేసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇవ్వాల్సింది ఏముంది, ఇంకా బ్రష్ అండ్ ఇంకా టెక్స్ట్ ఇవ్వాలి పైన. టెక్స్ట్ అండ్ సోషల్ మీడియా ఐకాన్స్. ఫస్ట్ అయితే మనం లోగో హియర్ అని ఇచ్చేద్దాం. సో లోగో. ఓకే.
సో సింపుల్గా ఏదైనా ఇచ్చేయండి నార్మల్గా. లోగో హియర్ అని ఎందుకు ఇస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఇంపార్టెంట్. సో లోగో హియర్ అని ఎందుకు ఇస్తున్నానంటే సో మీరు ఎక్కడైనా అప్లోడ్ చేయాలనుకుంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఫ్రీలాన్సింగ్ అని కానీ అది ఫ్రీకప్ కానీ. సో అక్కడ నేను అందుకోసం ఇలా ఇచ్చాను నార్మల్గా జస్ట్ మీకు చూపించడానికి. సో అక్కడ మీరు లోగో హియర్ కానీ మీరు ఎవరికైనా ఎడిటింగ్ సో ఇదే పోస్టర్ కనుక చేసేయాలనుకుంటే సో అక్కడ లోగో హియర్ ప్లేస్లో వాళ్ళ లోగో కానీ. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా లోగో హియర్ అని ప్రాక్టీస్ చేయకండి. సో అక్కడ ఏదైనా లోగో పెట్టండి. సో జస్ట్ మీకు చూపించడానికి నేను ఆ లోగో హియర్ అని పెట్టాను. అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక న్యూ లేయర్ తీసుకోవాలి. సో కంట్రోల్ షిఫ్ట్ ఎన్ నొక్కితే న్యూ లేయర్ వస్తుంది, లేదంటే కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో అది క్లిక్ చేసిన వస్తుంది. సో ఇక్కడ నేను బ్రష్ అని ఇచ్చుకుంటున్నాను. సో బ్రష్. సో ఇక్కడ మీరు ఏ బ్రష్ సెలెక్ట్ చేస్తారంటే పేపర్ టేర్ బ్రష్ అని ఒకటి ఉంటుంది. సో జస్ట్ అది నార్మల్గా గూగుల్లో కూడా దొరికేస్తుంది. పేపర్ టేస్ట్ బ్రష్ అని ఫోటోషాప్ అని కొడితే వచ్చేస్తుంది. సో మీకు ఇదే బ్రష్ నేను ఇందాక చూపించాను కదా, సో నేను అక్కడ పెట్టడం మర్చిపోయాను. సో నేను దీన్ని ఫోల్డర్లో అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను అంటే పెట్టడం మర్చిపోయాను. సో నేను ఫోల్డర్లో అయితే అప్లోడ్ చేస్తాను. చూపించలేదు కాకపోతే అందులో మీకు చూపించలేదు. సో ఇప్పుడు నేను అప్పటికి అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే మీరు బ్రష్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ గ్రేడియంట్ మెథడే, సేమ్ ఇంపోర్ట్ గ్రేడియంట్స్ ఎట్లనో ఇంపోర్ట్ బ్రష్ అని ఉంటుంది సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే. ఓకే, సో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో దీన్ని కూడా చాలా కేర్ఫుల్గా సెట్ అయ్యే విధంగా అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని కూడా. సో ఇక్కడ నాకు రెక్టాంగులర్ టూల్ కావాలి. సో కాంటాక్ట్ అని పెట్టడానికి సో రెక్టాంగులర్ టూల్. ఓకే, ఇలా ఇచ్చుకున్నాను. అండ్ సేమ్ ప్రాపర్టీస్ నార్మల్గా దానికి ఎలా ఇచ్చాను సేమ్ దీనికి సేమ్ మెథడ్. సో నేను ఫిల్ కలర్ అయితే ఎల్లోనే కొంచెం డార్క్ చేద్దాం అనిపిస్తుంది, కానీ ఒకసారి రెడ్ పెట్టి చూస్తా. మెరూన్. ఓకే, మెరూన్. సో కాంటాక్ట్ అని పెడితే అంత పర్ఫెక్ట్గా మళ్ళీ వైట్ కలర్ పెట్టాలి టెక్స్ట్ అనేది. నేను ఇక్కడ బ్లాక్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇదే పెడుతున్నాను, డార్క్ కొంచెం ఎల్లో డార్క్ పెడుతున్నాను. సో అక్కడ కాంటాక్ట్ అనేది బ్లాక్ కలర్లో ఇస్తాను టెక్స్ట్. ఓకే, బ్లాక్ కలర్ అని సెలెక్ట్ చేసుకోకుండా మర్చిపోకండి. అండ్ దీనికి ఫంట్ అనేది ఏదో ఒకటి ఇచ్చేసుకోండి. నార్మల్గా నేను ఏదో ఫంట్ ఇచ్చుకున్నాను. కాంటాక్ట్. సో ఇలాంటి ఫోటోషాప్ ట్యూటోరియల్స్ కోసమైనా దేనికోసమైనా సో మీరు ఎడిటింగ్కి సంబంధించిన ఫుల్ మల్టీమీడియా ట్యూటోరియల్స్ అనేది మనం ఇంకా పెడుతూనే ఉంటాం. సో ఇలాంటి ట్యూటోరియల్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. సో మళ్ళీ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ ఫోటోషాప్ గురించి అయినా లేదంటే ఇంకా వేరే ఏ ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ అయినా ఫోటో ఎడిటింగ్ అయినా ఏ దాని గురించి అయినా సంబంధించిన కింద కామెంట్ చేయి. సో నెక్స్ట్ వీడియో ఫోటోషాప్ గురించి అయినా కింద ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో పెట్టు, నేను వెంటనే రిప్లై ఇస్తాను. సో ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకే, సో ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫుల్ మల్టీమీడియా సంబంధించిన ఫుల్ వీడియోస్ పెడతాం, ప్రతి ఒక్కటి ఫోటోషాప్ అనే కాకుండా. సో ఇప్పుడు ఫోటోషాప్తో చేసాం మనం రెడీ, అంతే. ఫోటోషాప్తో స్టార్ట్ చేసాం. సో ఇలా పెట్టుకున్నారు కదా, కాంటాక్ట్ అని పెట్టుకున్నారు కదా. సో నెక్స్ట్ కింద నెంబర్ అనేది నేను జస్ట్ నార్మల్గా ఇచ్చేస్తా 1 2 3 అని. జస్ట్ మీరు ప్రొఫెషనల్ లెవెల్ ఏదో ఒక నెంబర్ ఇచ్చేసాను నోటికి వచ్చినట్టు. సో మీరు వర్క్ చేసింటే వాళ్ళ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళది ఇచ్చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫస్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం చిన్న, ఎందుకంటే నెంబర్ కొంచెం పెద్దగా ఇచ్చుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ నేను. అందుకే ఇందాక నుంచి నేను కొంచెం ఆగి ఇస్తే బాగుంటుందా లేదా అని ఆగా. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ నార్మల్గా 1 2 3 ఇచ్చేసుకున్నాను. 1 2 3 4 5 ఇట్లా. సో మీరు ఏదైతే ఎవరిదైతే తీసుకుంటారో సో నేను జస్ట్ ఇలా మెథడ్ చూపిస్తున్నాను. సో బిజినెస్ పోస్టర్ అనేది ఎలా చేస్తారు అనేది జస్ట్ మెథడ్గా చూపిస్తున్నాను. ఇలా ఈ బిజినెస్ అనేది కాదు, ఏ బిజినెస్కి సంబంధించిన పోస్టర్స్ అయినా
సో ఒక మెథడ్ అనేది ఉంటుంది కదా, సో అందులో ఇది ఒక మెథడ్ అనుకోండి. ఓకే, ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చేస్తున్నాను, యువర్ వెబ్సైట్ ఏదో ఒకటి ఇచ్చేసుకోండి. సో ఇది మీరు ఫ్రీకి అప్లోడ్స్ కూడా చేసుకోవచ్చు. సో దీన్ని ఇంకా కొంచెం బెటర్గా మీకు వచ్చిన ఐడియాలతో, సో ఇదే గుడ్డిగా వెళ్ళి తీసుకొని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోకుండా, సో వేరే రకంగా కొంచెం దీన్ని మంచిగా కొంచెం బెటర్గా చేయండి. అంటే మీ మీ క్రియేటివిటీ కొంచెం యాడ్ చేసి దీన్ని ఫ్రీకిలో అప్లోడ్ చేయొచ్చు. వెబ్సైట్ ఉంటుంది. సో దీన్ని కొంచెం సైజ్ డిక్రీజ్ చేసి ఫంట్ చేంజ్ చేసినాను. సో ఇది అంతా ఇంపార్టెంట్ కాదు కదా, సో ఇంపార్టెంటే, బట్ నేను చూపించిన, సో మీరు దాన్ని చూస్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ నేను చూపించడానికే కాబట్టి జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను. ఓకే, దాని ఫంట్ కానీ ఏదైనా కానీ చాలా కేర్ఫుల్గా ఇచ్చుకోవాలి మీరు ఎప్పుడు ఇచ్చుకున్నా కూడా. సో ఓకే ఓకే పర్ఫెక్ట్గా ఉండాలి ఎక్కడైనా. కొంచెం ఆబ్జెక్ట్లో కానీ వంకర కొంచెం క్రాస్ పోయినా కానీ పోస్టర్ అనేది మొత్తం బ్యాడ్ అయిపోతుంది. చెప్పిన స్టార్టింగ్లోనే. సో ఇప్పుడు మనం సోషల్ మీడియా ఐకాన్స్ అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక కార్నర్కి పెట్టేసుకుందాం. సో ఇలా చూశారు కదా, సింపుల్ పోస్టర్ డిజైన్ ఇంతే ఈజీగా అయిపోయింది. ఓకే, సో ఇలాంటి సింపుల్ ట్యుటోరియల్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, భాను ఎఫ్ఎక్స్. సో ఇది మీకు ఎలాంటి ఈ పోస్టర్లోనే కాకుండా ఇంకా ఫోటోషాప్లో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను.